బాగుందమ్మా, తెలుగు బాగుంది, ఇంగ్లీష్ బాగుంది, అవును విశాల, ఇలా అంబేద్కర్ గారు జయంతి కదా. అవును. మరి ఆయన గురించి ఒక వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు కదా నువ్వైనా సరే. ఏమో నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. ఎందుకు? ఇప్పుడు ప్రెసెంట్ యువత ఉందా, వాళ్ళు ఇంత కష్టపడి రాకనక పగలనక చదివి కష్టపడి మెరిట్ లో కూడా పాస్ అయ్యి లాస్ట్ లో రిజర్వేషన్స్ వల్ల ఉద్యోగం రాకపోతే చాలా మంది సూసైడ్ చేసుకుంటారు తెలుసా. అసలు మన ఈ రాజ్యాంగంలో నుంచి రిజర్వేషన్ అనే మాటనే తీసేయాలి. ఎవరు తీసేయాలి? ప్రెసెంట్ ప్రభుత్వం తీసేయాలి. దానికి అంబేద్కర్ సంబంధం ఏముంది? రాజ్యాంగంలో మొదట రిజర్వేషన్స్ చేసిందే మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్ నుంచి కదా తీసుకుంది. నీకు ఒక విషయం తెలుసునా? చెప్పు. ఫస్ట్ తెలుసుకోవాల్సింది తెలుసా, రాజ్యాంగం రాసింది దాదాపు ఒక 280 మంది ఉన్నారు, 280 మెంబర్స్. సో మీరు అందరు కలిసి పాయింట్ ఒక్కనే అంబేద్కర్ గారిని ఒక్కనే అనకూడదు. హెడ్ ఇప్పుడు ఇంత పెద్ద దేశంలో హెడ్ నే కదా ఎవరైనా మాట్లాడేది. ఇప్పుడు నీకు విషయం పరువు హత్యలు జరుగుతున్నాయి జరుగుతున్నాయి కాస్ట్ వల్ల. దేని ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కువ కాస్ట్ తక్కువ కాస్ట్ అని భేదం చూపించడం వల్ల. ఎగ్జాక్ట్లీ శారదా, ఇప్పటికి స్టిల్ ఈ కాలంలో కూడా కుల పిచ్చోళ్ళు ఉన్నారంటే ఆ కాలంలో కులం అదేనా ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉందో ఒకసారి అర్థం చేసుకో. అంటే ఒక వర్గం ఆ కాలంలో ఎంత చిన్న చూపు చూసారో ఒకసారి అర్థం చేసుకో. ఆయన పోరాడింది ఆయన ఎందుకు పోరాడాడు? సో ఒక సమానత్వం కోసం పోరాడాడు. వీళ్ళని ఎందుకు మీరు చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పేసి. కానీ ఇప్పుడు చూడట్లేదు కదా. ఇక్కడ నువ్వు ఇప్పుడు ఏ ప్రభుత్వ ఉద్యోగాలు చూసుకున్నా మొదట కనిపించేదే వాళ్ళు కదా. నేను చెప్తాను, ఇప్పుడే ఇట్లా ఉంది, అప్పట్లో ఇంకెంత ఘోరంగా ఉండేది పరిస్థితి అని ఒకసారి అర్థం చేసుకుని వీళ్ళని ఎంత చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి అని చెప్పేసి వాళ్ళకి ఒక రిజర్వేషన్ అనే అవకాశం అనేది ఆయన కల్పించింది. అది కూడా ఏంటంటే ఒక టైం పీరియడ్ ఉంది, ఈ టైం వరకు అని చెప్పేసి కూడా చెప్పింది. అంటే నిజం అబద్ధం తెలియదు కానీ ఒక గిరిజన మహిళ అదేనా దేశానికి రాష్ట్రపతి అయినప్పుడు ఈ రిజర్వేషన్ అనేది ఎత్తేయండి అని చెప్పేసి కూడా ఒక రాజ్యాంగంలో ఉందని చెప్పేసి నేను మొన్న ఒక ఆర్టికల్లో చదివినాను. నేను ఇప్పుడు నువ్వు అక్కడే కదా వర్క్ చేస్తుంది, అక్కడే కదా ఇప్పుడు మీ ప్రెసిడెంట్ ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు కదా. మరి ఇప్పుడు యాక్చువల్ గా రిజర్వేషన్స్ అనేది తీసేసేయాలి ఇప్పుడు. మరి అవును తీసేయాలి. తీసేస్తున్నారా? అంతే, దానికి అంబేద్కర్ గారి సంబంధం ఏముంది? ఆయన ఇంకా నీకు ఒక విషయం తెలుసా, ఆయన ఒక హిందూ, అంటే ఇది మాట్లాడకూడదు, ఆయన ఒక హిందూ కాకపోతే ఒక వర్గం కోసం పోరాడింది కాబట్టి వాళ్ళందరూ కలిసి మావాడు అని చెప్పేసి ఆయన దేవుళ్ళు చేసి వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే ఆయన అంటూ లేకపోతే వాళ్ళని ఇంకా తొక్కేటోళ్ళు, కింద తొక్కేటోళ్ళు అసలు. అవును, దానికి నేను తప్పు పట్టడం లేదు, కరెక్టే. అప్పుడు చాలా మంది చిన్న చూపు చూసారు, కరెక్టే. అప్పుడు వాళ్ళని పైకి తేవాలని రిజర్వేషన్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు కదా. నిన్న మొన్న ఒక బరువు హత్య జరిగితే ఓ బాబాయ్ తక్కువ కులం ఎక్కువ కులం అని చెప్పేసి కస అని పొడిచేసిందంట. ఇప్పుడేంత ఉండే, అప్పట్లో ఎంత ఉండాలి? అప్పట్లో ఇంకా ఘోరంగా ఉండేరా? వెళ్ళి మన తాత ముత్తాతలు నడువు ఒకసారి అర్థం అసలు ఆ వర్గాన్ని అసలు పైకి ఎదగనీలే వాళ్ళని.